అదా శర్మ హార్ట్అటాక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమాలో నితిన్తో జతగట్టింది అదా శర్మ. సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచినప్పటికీ ఆమెకి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చాయి. హార్ట్అటాక్ను పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్తో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచి వసూళ్ల వర్షం కురిపించింది. తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేర్, కల్కి, క్షణం, గరం, రణవిక్రమ్ వంటి మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది. ఇటీవల రిలీజ్ అయిన కేరళ స్టోరీ సినిమాలో నటించి మంచి పేరుని తెచ్చుకుంది. అయితే ఈ సినిమాను కేరళలో బ్యాన్ చేయాలని అక్కడి కొన్ని సంఘాలు పిలుపునిచ్చాయి. కేరళలో జరిగే నిజాలను చూపించినందుకే ఈ సినిమాను బ్యాన్ చేయాలని అంటున్నారు అని ఆ సినిమా డైరెక్టర్ కూడా చెప్పుకొచ్చారు. అలాగే హీరోయిన్ అదా శర్మ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ సినిమాలను మాత్రం ఆపలేకపోయారు. ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే దేశం మొత్తం కేరళ వైపు చూసేలా చేసింది. అలాగే ఈ విషయంలో దర్యాప్తు జరపాలని అన్ని కేంద్రాన్ని కోరడం జరిగింది. ఒక్క విషయానికి వస్తే అదా శర్మ ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. కేరళ స్టోరీ సినిమా చేస్తున్న సమయంలో బరువు పెరగడం, తగ్గే క్రమంలో ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి వచ్చిందంటూ చెప్పింది. ఈ వ్యాధి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నానని తన బాధను వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసిన కొంతమంది సెలబ్రిటీలు తను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.